ప్రైజ్ లార్డ్. అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడిచ్చిన ఇటు అద్భుత సమయాన్ని బట్టి మరి దేవునికే మహిమ కలుగునుగాక. మరొక రోజు మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడి ఇటు అవకాశాన్ని ఇచ్చారు, ఈ సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఎంత బలహీనతలు ఉన్నా దేవుడు బలపరిచి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించకపోతే మరి మనం ముందుకు వెళ్ళలేము. జీవిత యాత్రలో దేవుడు మనకి తోడే ఉండి ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి మనందరం ఈ స్థితిలో ఉన్నాం. మరి దేవుడు చూపిన అద్భుతమైన అపారమైన కృపను బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్. మరి ఈ జీవితంలో దేవుడు తోడే ఉండి ముందుకు నడిపిస్తున్నారు. మరి అనేకమైనటువంటి అంశాల ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం. 100 రోజుల విజ్ఞాపన ప్రార్థనలు దేవుడు ఎంతో ఘనంగా జరిగిస్తున్నారు. ఎంతోమందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ యొక్క ప్రేయర్స్ ఉంటున్నాయని తెలియచేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. మరి 83వ రోజు దేవుడు మనల్ని ప్రవేశింపచేశారు. మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు లైవ్ సెషన్ మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ గొప్ప నామానికి ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియచేస్తున్నాను. గతించిన కాలంలన్నీ మీ హస్తాల్లో మీ రేఖల చాటున దాచి కాపాడి మరొక శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు యేసయ్య. ఈ రోజున జరుగుతున్న ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించండి. మీ నామాన్ని మహింపరుచుకోండి ప్రభా. శక్తినిచ్చి బలాన్ని ఇచ్చి ప్రతి ఒక్క బిడ్డతో కూడా వాక్యం ద్వారా మీరు మాట్లాడి సంధింపచేయమని, మీ నామాన్ని మహిమపరుచుకోమని యేసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వందనాలు. లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒక చిన్న పాట పాడుకుని వాక్యవాగులోనికి వెళ్దాం. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలు మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలు మార్పు లేదు. సన్నుదించెదను నా యేసయ్యా, సన్నుదించెదను నీ నామము, సన్నుదించెదను నా యేసయ్యా, సన్నుదించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. దినములు మారుచున్నను, తరములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుదించెదను నా యేసయ్యా, సన్నుదించెదను నీ నామము, సన్నుదించెదను నా యేసయ్యా, సన్నుదించెదను నీ నామము. గడచిన కాలమంతా నీ కృప చూపే ఆదరించినావు. జరగబోయే కాలమంతా
నీ కృపలోన నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను. క్షణమైనా త్రోసివేయవు, క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను. క్షణమైనా త్రోసివేయవు, క్షణమైనా త్రోసివేయవు. సన్నుదించెదను నా యేసయ్యా, సన్నుదించెదను నీ నామము. సన్నుదించెదను నా యేసయ్యా, సన్నుదించెదను నీ నామము. సన్నుదించెదను నా యేసయ్యా, సన్నుదించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు. ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమందైనా త్రోసివేయవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమందైనా త్రోసివేయవు. ఏ సమయమందైనా త్రోసివేయవు. సన్నుదించెదను నా యేసయ్యా, సన్నుదించెదను నీ నామము. సన్నుదించెదను నా యేసయ్యా, సన్నుదించెదను నీ నామము. సన్నుదించెదను నా యేసయ్యా, సన్నుదించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుదించెదను నా యేసయ్యా, సన్నుదించెదను నీ నామము. సన్నుదించెదను నా యేసయ్యా, సన్నుదించెదను నీ నామము. సన్నుదించెదను నా యేసయ్యా,
స్తుతించెదను నీ నామము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఇటు అద్భుత అవకాశాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ కలుగును గాక. లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ శోభన్ మూర్తి గారు ప్రైజ్ లార్డ్, జీవన్ కుమార్ గారు ప్రైజ్ లార్డ్, సత్యం గారు ప్రైజ్ లార్డ్ అండి, ప్రసాద్ గారు, నా మేనల్లుడు లిఖిత్ పేషెంట్. ఓకే, తప్పకుండా ప్రేయర్ చేస్తామండి. వాక్యభాగం అనంతరం అందరి కొరకు ప్రేయర్ చేయడం జరుగుతుంది. సామ్యుయల్ అంకుల్ ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇంకా ఎవరైతే లైవ్లో ఉన్నారో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన ఇటు అద్భుత సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరి నూతన సంవత్సర వాక్యాలు ధ్యానాల్లో మనం ఉన్నాము. ఎన్నో నూతనమైన విషయాలను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో నీ జీవిత యాత్రలో దేవుడు, మన జీవిత యాత్రలో దేవుడు నిజంగా మనకి ఏ విధంగా ఉంటాడు అన్న విషయాన్ని ఈ రోజున మరి ధ్యానం చేయడాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట దావీదు గురించి దేవుడు చెప్తాడు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతనికి ఉండనిచ్చెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్భుతమైన మాటలు మీరందరూ కూడా విన్నారని ఆశిస్తున్నాను. మరి చాలా మంది లైవ్ లో ఉంటున్నారు. బ్రదర్ మేడూరి రాజ్ కుమార్ గారు ప్రైజ్ లార్డ్, బ్రదర్ జాషువా గారు ప్రైజ్ లార్డ్, పున్నాశేఖర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో మన జీవిత యాత్రలో సంవత్సరంలో గడుచుచు ఉండగా ఆయన కృప వాత్సల్యత నిజంగా మనకి ఎంతగానో తోడ్పాటునిస్తూ ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మనందరం ఈ రోజున ఇంత క్షేమంగా సజీవులుగా ఉండి దేవుని స్తుతించగలుగుతున్నాం. అయితే మన జీవిత యాత్ర సజావుగా సాగాలి అనంటే, మన జీవిత యాత్ర ముందుకు వెళ్ళాలి అనంటే నిజంగా దేవుడు మనకి తోడుగా, నీడగా, అదేవిధంగా ఆయన సహాయకుడుగా ఉండి మనల్ని కాపాడితేనే మన జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్ళగలం. ఇక్కడ దావీదును గురించిన ఒక అద్భుతమైన మాట నిజంగా మన జీవితాలకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దావీదు ఊరియా సంగతి యందు తప్ప, హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని అందును తప్పిపోకుండా ఉండెను అని కింద మాటలన్నీ కూడా మనం ధ్యానం చేస్తే, యెరూషలేములో అంట దేవుడు దావీదునకు ఎలా ఉన్నాడంట, దీపముగా ఉండి ఆయన నడిపిస్తున్నాడు. ఈ 2021వ సంవత్సరం 2020 ఇయర్ ఎట్లా గడిచింది అని అంటే అడిగిన ప్రతి ఒక్కరు కూడా ఏమని చెప్తారంటే, ఇట్స్ అ టూ డేంజరస్ ఇయర్. చాలా భయానకంగా గడిచిందండి, చాలా బాధాకరంగా గడిచింది, చాలా వేదనతో గడిచింది, చాలా క్లిష్టంగా గడిచింది. మార్చి తర్వాత నవంబర్ వరకు ఆలోచన చేస్తే అంతా కూడా క్వారంటైన్తోనే గడిచింది. కానీ ఇంకా అక్కడ ఏ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఏమీ కనిపించట్లేదు. ఎవరిని కదిలించిన నిన్నటి దినాన్ని ఒక వీడియో చూడడం జరిగింది. అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. ఈ 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం చూస్తే, త్రూఅవుట్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగిన సంఘటనలు చూస్తే ఈ 2020 సంవత్సరం అంతా భయంకరమైన సంవత్సరం, ఇంకేది లేదు అన్నట్లుగా అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మన జీవిత యాత్రలో మనం వెళ్తూ ఉన్నప్పుడు అన్నిటినీ రుచి చూడాల్సి ఉంది. ఒక సంతోషమునే, మేలునే మనం పొందదగిన వారము కాదు, కానీ కీడును కూడా అనుభవించే పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి.
కొంతమందికి నిజంగా ఈ సంవత్సరం చాలా ప్యాథటిక్గా భయంకరంగా గడిచి ఉండొచ్చు, కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా గడిచింది. నేను అనుకుంటాను మా జీవితాలు కూడా ఈ సంవత్సరం చాలా బ్లెస్సింగ్ ఇయర్, చాలా ఛాలెంజింగ్ ఇయర్ అని అనుకుంటూ ఉంటాను. 2020వ సంవత్సరంలో మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి వనరులో మేము చేసినటువంటి పరిచర్య ఇంకా ఏ సంవత్సరంలో చేయలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంత ప్రార్థన దేవుని సన్నిధిలో, ఇంత మరి అనేకుల కొరకు ప్రార్థించిన విధానం ఏదైతే ఉందో, ఇన్ని గంటల ప్రార్థన మరి 15-20 సంవత్సరాల సేవా జీవితంలో ఎప్పుడు కూడా మా జీవితంలో మేము కలిగి లేము అనిపిస్తుంది. అంటే ఈ 2020 సంవత్సరం మాకు చాలా ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మేము అనుకుంటూ ఉన్నాం. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ఇలా మన జీవిత యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్క సంవత్సరం మేలు కలుగుతుంది, ఒక్కొక్క సంవత్సరం కీడు కలుగుతుంది. ఖచ్చితంగా మన జీవిత దినములు అన్నీ కూడా సుఖముగా వెళ్ళబుచ్చాలి అనంటే, మన జీవిత యాత్రలో దేవుడు మనకి తోడుగా ఉండాలి అనంటే, మన జీవిత యాత్రలో దేవుడు మనల్ని అన్ని విషయాలలో తోడై నీడై ముందుకు నడిపించాలి అనంటే, దేవుణ్ణి మనము దీపముగా చేసుకునే వారిగా ఉండాలి. ఇక్కడ అదే ఉంది. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేము యందు దావీదునకు దీపముగా అతనికి ఉండెను, దీపముగా అతని ఉండనిచ్చెను. దావీదునకు దీపముగా దేవుడు ఉన్నాడు. మన జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్క రోజు ఏడుస్తూ ఉంటాము, ఒక్కొక్క రోజు సంతోషిస్తూ ఉంటాము, ఒక్కొక్క రోజు బాధ కలుగుతుంది, ఒక్కొక్క రోజు వేదన కలుగుతుంది. మన జీవిత యాత్రలు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అనేక పరిస్థితులు, అనేక హడిల్స్ అనేవి మన జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే ఈ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడాలనుకునే విషయం ఏంటి అని అంటే, మన జీవిత యాత్రలో దేవుడు మనకి ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తే, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఏమనంటే, నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఇదంతా ఏంటి? మనము ఈ భూలోకంలో ఎలా ఉన్నామంటే ఒక యాత్రికులుగా ఉన్నాం. ఇది మన జీవితానికి ఒక యాత్ర మాత్రమే. మనందరము కూడా దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించి ఈ లోకంలో ఉంచినంత కాలము కూడా ఈ భూలోకంలో యాత్ర చేసుకుని మన యాత్రా దినములన్నీ కూడా ముగించుకుని, ఒక రోజున మన యాత్రను ముగించుకుని మనము పరదేశుకు దేవుని యొక్క సన్నిధికి చేరాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది మరణించినప్పుడు ఏమని పాట పాడతారు? పరదేశులము లేదంటే యాత్రికులము అని చెప్పి కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. ఇదంతా కూడా దేవుడు మనల్ని ఇక్కడికి భూలోకానికి ఎలా పంపించాడు అనంటే ఒక యాత్రికులుగా పంపించాడు. ఇదంతా కూడా మనం చేస్తున్నది భూలోకంలో ఏంటి అనంటే ఒక యాత్ర. మన జీవిత యాత్ర అంతా కూడా ఈ 2020వ సంవత్సరం నీ జీవిత యాత్ర ఎలా గడిచిందో నాకైతే తెలియదు, కానీ చాలా మందికి ఆశీర్వాదకరంగా గడిచింది, చాలా మందికి దుఃఖకరంగా, అనేక విషయాలను బట్టి బాధాకరంగా గడిచింది. కానీ రానున్న సంవత్సరం ఏదైతే ఉందో, ద అప్కమింగ్ ఇయర్ 2021 ఇయర్ ఏదైతే ఉందో, దేవుడు ఖచ్చితంగా నీ జీవిత యాత్రలో ఆయన నీకు తోడై ఉండి నడిపించాలి అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అద్భుతమైన మాట 84:5లో ఏముందంటే, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అంటున్నాడు. ఇక్కడ యాత్ర చేసే మార్గము ఏదైతే ఉందో అతి ప్రియము ఎప్పుడు అనంటే దేవుని వలన మనం బలం పొందినప్పుడు. నిజంగా యోబు జీవితము ఒక ఛాలెంజింగ్ ఫ్యాక్టర్గా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. యోబు జీవితాన్ని చూసినట్లయితే, యోబు జీవితాన్ని ప్రస్తావన చేసి మనం ఆలోచించినట్లయితే, యోబు జీవితాన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి మాటలు మనందరికీ కూడా ఒక ఛాలెంజింగ్. యోబు తన జీవిత యాత్రలో ఎలా గడిచింది అనంటే, హాఫ్ ఆఫ్ ద లైఫ్ అంతా బాధతోనే, దుఃఖముతోనే, వేదనతోనే, అనారోగ్య సమస్యలతోనే 10 మంది పిల్లలు ఒక్కరోజు చనిపోయారండి. ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఎవరి లైఫ్లో అన్నా ఇట్లాంటి బాధ అనుభవించి ఉంటారా అనంటే లేదు అనే ఆ మాట మనం చెప్పొచ్చు. ఒక్కరోజునే ఆస్తిని కోల్పోయాడు, ఒక్కరోజునే సమస్తమును కోల్పోయాడు, ఒక్కరోజునే తనకు కలిగినటువంటి 10 మంది పిల్లలు, ఒక్క పిల్లవాడు ఒక్క పిల్ల కాదు, 10 మంది పిల్లలు, తనకు కలిగిన 10 మంది ఒకరోజు చనిపోతే నిజంగా యోబు ఇచ్చిన స్టేట్మెంట్
ఏదైతే ఉందో మనందరికీ కూడా ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఏమని యోబు స్టేట్మెంట్ చేశాడనంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. తన భార్య కూడా వచ్చి నీ యథార్థత విడిచిపెట్టి దేవుని దూషించి మరణము కమ్మంటే తన భార్యను కూడా ఒక మాట అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, దేవుని యొద్ద నుండి మనం మేలే పొందదగుదుమా, కీడు పొందకూడదా? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ. ఈ జీవిత యాత్రలో నిజంగా మన యొక్క యాత్ర, మన మార్గములు ఎప్పుడు అతి ప్రియంగా ఉంటాయి. యోబు కూడా తన జీవిత యాత్ర అతి ప్రియముగా ఎంచాడు, దేవుని తనకి బలముగా చేసుకున్నాడు. కాబట్టే అంతటి బలమైన మాట యోబు మాట్లాడగలిగాడండి. నీ జీవిత యాత్రలో ఈ 2020 సంవత్సరం ఎలా గడిచిందనేది నాకైతే తెలియదు, కానీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా గడిచి ఉండొచ్చు. కానీ రానున్న సంవత్సరం ఏదైతే ఉందో 2020 సంవత్సరంలో దేవుడు నీ జీవిత యాత్రలో ఎలా ఉండాలనుకుంటున్నాడో ఒక 4 విషయాలను మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. యెహోవాను ప్రేమించే వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి 2020 సంవత్సరంలో ఏ విధమైన అపాయాలు నీ గుడారానికి వచ్చినాయో, ఏ విధమైనటువంటి బలహీనతలు కానీ ఏదో ఒక విధమైనటువంటివి నీ జీవితంలో కలిగినాయేమో, కానీ 2021 సంవత్సరంలో నీ జీవిత యాత్రలో మొట్టమొదటిగా దేవుడు నిన్ను కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాలు చెప్తూ ఉన్నప్పుడు, ఈ వాగ్దానాలు దేవుడు మీకు ఇస్తూ ఉన్నప్పుడు నమ్మిన వారందరూ కూడా మీరున్న స్థలాలలో ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ అనగా అవునుగాక. ఇది మా జీవితాల్లో కూడా అవునుగాక అని చెప్పి ఆమేన్ అని మీరు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే నిలబడి కూర్చుండి పడుకుని ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో నాకైతే తెలియదు, కానీ మీరున్న ప్రదేశంలోనే దేవుని మాటలు వినేటప్పుడు ఈ జీవిత యాత్రలో ఏ అపాయము రాకుండా 2021 సంవత్సరంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఆమేన్. మరి 2021 సంవత్సరంలో మొట్టమొదటిగా నీ జీవిత యాత్రలో దేవుడు ఏమై ఉంటున్నాను అంటున్నాడంటే, నిన్ను కాపాడతాను అంటున్నాడు. అంటే ఇంతవరకు కాపాడలేదా అంటే కాపాడాడు. ఇంకా రానున్న దినాల్లో కూడా దేవుడు కాపాడకపోతే, దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే, దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించకపోతే మన జీవితాలు ముందు కొనసాగవు. మనం ఎప్పుడు కూడా దేవుడిని ఒక మాట అడగాలి, ఏమనంటే ప్రభువా నన్ను కాపాడు. ఈ సంవత్సరం అంతా కాపాడావు, అందును బట్టే ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా 2020 అంతా కూడా ఒక పాండమిక్ సిచ్యువేషన్ అండి. ఎంత భయంకరం అంటే నిజంగా చెప్పాలనంటే ఏడవని వారు కానీ, భయపడని వారు కానీ, కృంగిపోని వారు కానీ ఎవరు మనకు కనపడరు. అంత భయానకమైన పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా బాధతో, భయముతో, దిగులుతో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వారే. కానీ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లేవనెత్తి, ఎన్ని అపాయాలు మన గుడారాలకి వచ్చినా, కోవిడ్ పాజిటివ్తో బాధపడిన వారు ఎంతో మంది మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి విడుదలనిచ్చాడు. కానీ ఈ రోజున మనం క్షేమంగా ఉన్నామంటే, ఈ రోజున మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప. ప్రతి సంవత్సరము కూడా నవంబర్ ఆర్ డిసెంబర్ మాసంలో ఏదో ఒక అపాయం నుండి దేవుడు నన్ను తప్పిస్తున్నాడు. నేను 2 సంవత్సరాల నుంచి ముందు ఇయర్స్లో నేను అంత గమనించలేదు, గ్రహించలేదు, కానీ ఒక 2 ఇయర్స్ నుంచి నేను ఈ విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము కూడా దేవుని కాపుదల మనకి అవసరమే ఉన్నది. దేవుడు మనల్ని కాపాడకపోతే, దేవుడు మనల్ని ఆయన సురక్షితమైనటువంటి రెక్కల చాటున మనల్ని భద్రపరచకపోతే మనందరము కూడా ఈ స్థితిలో ఈ విధంగా ఉండేవారం కాదు. లాస్ట్ ఇయర్ 2019 డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున ఒక భయంకరమైన అపాయం నుండి దేవుడు నన్ను తప్పించాడు. 2019 ద క్రిస్మస్ డేనే ఉదయం ఆరాధన అయిపోయింది. మధ్యాహ్న కాల సమయంలో జంక్షన్లో ఒక ఛానల్ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి పండుగ రోజున ప్రార్థన చేద్దామని చెప్పి ఇంకొక పాస్టర్ గారు కూడా ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళి మా ఇంటి దగ్గర ప్రేయర్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనతో ఫ్యామిలీ అందరం కూడా వెళ్ళాం. వెళ్ళిన వెంటనే నిజంగా మరణం అనేది ఏ విధంగా వస్తుందో చెప్పడానికి అది ఒక పెద్ద ఉదాహరణగా నా జీవితంలో నేను అనుకుంటూ ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి అని అంటే, నేను కార్ డోర్ తీసి డోర్ వేయడానికి చాలా ఏదో అన్కాన్షియస్లో ఆలోచిస్తూ మా డాడీతో మాట్లాడితే డోర్ వేసేవాడికి ఆ డోర్ ఏదైతే ఉందో దాని మధ్యలో నా యొక్క ఈ రింగ్ ఫింగర్
పడిన వెంటనే నాకు చాలా ఒకలాగా డిమ్గా మైండ్ అంతా కూడా ఒకలాగా డిమ్గా అయిపోయి ఒక 2 minutes నాకేం అర్థం కాలేదన్నమాట. చాలా పెయిన్ వచ్చేసింది, బాడీ అంతా ఒకలాగా అయిపోయింది. వెంటనే ఏంటిది కార్ డోరు ఏళ్ళు పడితేనే ఇంత బాధ అయిపోయిందని చెప్పి అనుకున్నాను. 2 minutes కూర్చొని లేచి ఒక 2 minutes జర్నీ మా ఇంటికి, కార్ పెట్టిన దగ్గరికి ఇంటికి నడుస్తూ వెళ్తుండగానే అమ్మ నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటే చెప్తున్నాను మా మమ్మీతో. మమ్మీ నాకు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అన్నాను. మా మమ్మీ మా డాడీ ఎదురు నడుస్తూనే ఉన్నారు. నేను అలా రోడ్డు మీద పడిపోయాను. వెంటనే ఏం జరిగిందో తెలియదు. ఊరు అక్కడ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు మా మమ్మీ డాడీకి. ఫస్ట్ బాగా టెన్షన్ పడిపోయారు అనమాట. డాడీ అయితే గట్టిగా ఏడ్చేశారు. వెంటనే ఇంట్లోకి నన్ను పట్టుకుని తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి, ప్రభు ఈ బిడ్డను కాపాడి ఈ బిడ్డను రక్షించు. నాకైతే లిటరల్లీ 2 minutes పాటు నా ప్రాణం వెళ్ళిపోయింది అనుకుంటాను నేను. వెంటనే ఏసు రక్తం మొత్తం బాడీ అంతా కూడా పోసేసి మా డాడీ చేసి ప్రార్థన చేస్తున్నారు, ప్రభు ఈ బిడ్డను బ్రతికించు, మరి బిడ్డను లేవనెత్తా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే 2-3 minutes తర్వాత నాకు కాన్షియస్ వచ్చిందండి. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను కూడా ఆ అన్కాన్షియస్ స్టేజ్లో ప్రార్థన చేస్తున్నా. ఏమనంటే, ప్రభు నన్ను బ్రతికించు, నీ సాక్షిగా నిలబెట్టు. ఇదే మాట నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. ఒక్కటే మాట, ఆ రోజు ఆ సిట్యువేషన్లో కూడా దేవుడు నాతో ఆ మాట ప్రమాణం చేపించాడు అనుకుంటాను. ఏమని ప్రార్థన చేశాను, ప్రభు నన్ను బ్రతికించు, నీ సాక్షిగా నిలబెట్టు, నీ సేవ చేస్తా, నన్ను నిలబెట్టు అని ఆ సిచ్యువేషన్లో కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే దేవుడు నాకు మరల బలాన్ని ఇచ్చి, ఆయన నాకు జీవాన్ని ఇచ్చి, లిటరల్లీ ఒక 2 minutes నా ప్రాణం వెళ్ళిపోయింది అనుకుంటాను నేను. నాకు ఏం జరిగిందనేది అర్థం కాలేదు, కానీ దేవుడు ఆ రోజు నన్ను నిలబెట్టి క్షేమంగా ఉంచాడు. వెంటనే మమ్మీ డాడీ వాటేసుకుని ఏడ్చి ప్రేయర్ చేశారు. అమ్మో 2 నిమిషాలు ఏమైపోయామో మాకు అర్థం కాలేదు అని చెప్పి. ఆ 10 minutes అంతా కూడా ఆ ఏరియాతో ఒక గందరగోళ సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జీవితంలో ఎన్నో అపాయాలు వస్తాయి మన జీవిత యాత్రలో. దేవుడు గనక మనల్ని కాపాడకపోతే, ఇఫ్ గాడ్ డిడ్ నాట్ ప్రొటెక్ట్ అస్, దేవుడు మనల్ని సంరక్షించకపోతే, దేవుడు మనల్ని కాపాడకపోతే మన జీవిత యాత్ర ఎప్పుడో ముగిసిపోయేది. అప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే, ప్రభు ఇంకా నేను ఎక్కడైనా లోబడట్లేదేమో. అప్పటి వరకు నాకు చాలా ఆలోచనలు ఉండేవి. నేను ఎలాగైతే ఉద్యోగం చేయలేకపోయాను, కానీ చిన్నప్పటి నుంచి ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక బిజినెస్ ఉమెన్గా ఎదగాలని నాకు ఆశ అనమాట. ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనేది బాగా ఆశ. అప్పటి వరకు నేను దేవుని పరిచయం చేస్తేనే ఏదో ఒక బిజినెస్ చేసి ఫినాన్షియల్గా చాలా మంది సేవకులకి సపోర్ట్ ఇవ్వాలి అనుకునే. కానీ దేవుడు మాట్లాడాడు, నీవు సంపూర్ణంగా సమర్పించుకున్న పరిచర్య చెయ్యి అని దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఆ రోజును కూడా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొట్టమొదటిగా నీ జీవిత యాత్రలో దేవుడు నన్ను కాపాడకపోతే, మన జీవిత యాత్రలో దేవుడు మనల్ని కాపాడకపోతే మనము క్షేమంగా ఉండేవారము కాదు. ఈ 2020 సంవత్సరంలో ఏ విధమైన భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో వచ్చినాయో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో ఎన్నో అపాయాలు నేను చూశాను. ఎన్నో అపాయాలు నిజంగా 2020 సంవత్సరాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని అపాయాలు దేవుడు తప్పించాడు అని అంటే, మరి లాక్డౌన్ సమయంలో అనేక మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా డైలీ మేము తిరిగినప్పుడు మేము 4 సిక్ అయ్యాం. ఎంత అంటే ఖచ్చితంగా కోవిడ్ మాకు అటాక్ అయింది. కానీ మా డాడీ అన్నారు, టెస్టులు చేపించుకుంటే ఒకవేళ పాజిటివ్ అని వస్తే సైకలాజికల్గా మనం డౌన్ అయిపోతాం, కాబట్టి మనము ప్రార్థన చేసుకుందాం, దేవుడు ఖచ్చితంగా మనకు విడుదలని ఇస్తాడు అని చెప్పి మేము 4 కూడా ఒకానొక సిచ్యువేషన్లో బాగా సిక్ అయిపోయినప్పుడు హోమ్ క్వారంటైన్లో ఉండి 1 వారం రోజులు బయటికి వెళ్లకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని తెలిసిన డాక్టర్ని ఇంటికి పిలిపించి వారితో మరి మాకు మా ఫ్యామిలీ మెంబర్గా ఉంటారు ఒక ఆంటీ, ఆవిడ వచ్చి మాకు ట్రీట్మెంట్ చేయడం. మా ఇంట్లో మా ఫ్యామిలీలో అందరూ, మా నాన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ సైడ్ అందరూ సిక్ అయిన పరిస్థితులు, కానీ ఏ అపాయము దేవుడు నా గుడారానికి రానిలేదు, ఏ తెగులు రానివ్వలేదు. ఈ 2020 సంవత్సరంలో ఒకవేళ ఏ విధమైనటువంటి తెగులుతో అయినా, ఏ విధమైనటువంటి అపాయకరమైన సిచ్యువేషన్స్ ఒకవేళ నీ జీవితంలో వచ్చినాయేమో, కానీ రానున్న 2021 సంవత్సరంలో, ద అప్కమింగ్ ఇయర్లో దేవుడు నిన్ను కాపాడును గాక. నమ్మిన వారందరూ మీరున్న ప్రాంతంలోనే ఆమేన్ చెప్పండి. దేవుడు మన జీవిత యాత్రలో మనల్ని కాపాడే దేవుడే ఉన్నాడు. అదే ఇక్కడ అద్భుతమైన మాట మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. దేవుడు మనల్ని ఎలా సంరక్షిస్తున్నాడంట. సామ్స్ 97:10లో తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు.
దేన్ని కాపాడుచున్నాడు? తన భక్తుల ప్రాణమును, నీ ప్రాణమును కూడా దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడు. డిసెంబర్లో కూడా ఆఖరి రోజు 7 రోజులు కుటుంబ ఆశీర్వాద పండుగలు జరుగుతున్నప్పుడు ఈ నవంబర్ 2020 నవంబర్లో కూడా మరి ఆ రోజున మరి మా డాడీ ఒక ఆత్మీయ తండ్రి వస్తున్నారు కాబట్టి ఆయనకి కావాల్సిన మరి భోజనం చేయరు, చాలా ఎక్కువ వయసు వచ్చేసింది. సో ఆయనకి ఫ్రూట్స్ ఇంకా కావాల్సినవి అన్నీ తీసుకుని వద్దాము అని డాడీ 2-3 పనులు చెప్తే నేను బండి వేసుకుని గన్నవరం సెంటర్కి వెళ్ళడం జరిగింది. వచ్చేటప్పుడు నేను క్రాస్ చేయడానికి మెయిన్ రోడ్ NH5 మీద ఆగినప్పుడు, నేషనల్ హైవే మీద వెనకాల నుంచి ఒక బండి వచ్చి గుద్దితే నాకు అసలు ఒక 2 మినిట్స్ ఏమీ అర్థం కాలేదు. అది ఏం గుద్దింది అనేది కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకున్నాను నేను. ముందుకు చూస్తేనేమో ఇటు సైడ్ అన్ని లారీస్, వెనక చూస్తే లారీస్. కానీ దేవుడు ఆయన సురక్షితమైన రెక్కల చాటును భద్రపరిచాడు. మనం ఏమనుకుంటామంటే ఇది చిన్నదే కదా, చాలా స్మాల్ ఇష్యూవే కదా అనుకుంటాం నిజంగా. కానీ చిన్న చిన్న విషయాల్లోనే ఎంతమంది మరణించిన వారు ఉన్నారు, ఎంతమంది మరణించిన వారు లేరండి నిజంగా. కానీ దేవుడు మన ప్రాణాల్ని కాపాడాడు. ఈ 2021వ సంవత్సరం మనం సిద్ధపడుతూ ఉన్నాము. రానున్న దినాల కొరకు మనం ఏమని ప్రార్థన చేయాలంటే, నా జీవిత యాత్ర ఏదైతే ఉందో, మనం ఆ మాటలు చదువుకున్నాం కీర్తన భాగంలో. ఏంటంటే ఇది యాత్ర, మనము యాత్రికులుగా, పరదేశులుగా ఈ లోకంలో ఉన్నాము. మన జీవిత యాత్రలో దేవుడు మనల్ని కాపాడునుగాక. 2021వ సంవత్సరంలో ఏ అపాయము రాకుండా, ఏ కీడు సంభవించకుండా, ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు నీ దరి చేరకుండా, ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా అవేవి కూడా నీ దరి చేరకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఆమేన్. అలాగే రెండో మాటగా చూస్తే కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథం 22. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఎవరైతే ఈ రోజున మరి దేవుని మాటలు వింటున్నారో, రెండోదిగా మొట్టమొదటిగా 2021వ సంవత్సరంలో దేవుడు ఏమి చేస్తానని వాగ్దానం చేస్తున్నాడంటే, ఆయన మనల్ని కాపాడుతాను అంటున్నాడు మన జీవిత యాత్రలో. అదేవిధంగా రెండవదిగా చూసినట్లయితే దేవుడు తన పరిశుద్ధ స్థలములో నుండి సహాయము చేస్తానంటున్నాడు. ఈ 2020వ సంవత్సరం అంతా ఎవరైనా మానవుడు, మనుషులు వచ్చి సహాయము చేస్తానని మనుషుల సహాయం కొరకు నువ్వు ఎదురు చూసావేమో. ఖచ్చితంగా నేను కూడా మనుషులమైన మనందరము, నేను, మీరు అందరం కూడా ఎవరి సహాయం కొరకు ఎదురు చూసేవారిగా ఉంటున్నామంటే మానవుల యొక్క సహాయం కొరకు, మానవుల యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉంటాం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, పరిశుద్ధ స్థలములో నుండి, పరిశుద్ధ స్థలం అంటే ఎక్కడ? దేవుని సన్నిధిలో నుండే నీకు సహాయం కలుగుతుంది. ఈ రోజున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఏ యొక్క అవస్థలతో ఉన్నవారే, ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ అవస్థ లేదండి, నేను ఏ నీడ్స్లో లేనండి, నేను సమృద్ధిగా ఉన్నానండి అని ఎవరైనా చెప్పగలరా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకనంటే ప్రతి మానవుడి జీవితంలో కూడా ఎంతటి కోటీశ్వరుడు, ఎంతటి లక్షాధికారి, ఎంత సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి అయినా కానీ ఏదొక విషయంలో, ఏదొక సందర్భంలో నీడ్లో ఉన్నటువంటి వారే, అవస్థలో ఉన్నటువంటి వారే. దేవుడు చెప్తూ ఉన్నాడు, 2020వ సంవత్సరములో నీవు మనుషుల యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తావేమో. మనుషులు ఎవరో వచ్చి సహాయం చేస్తారని వారి దగ్గరకు వెళ్ళి వారి వైపుని చేతులు చాపావేమో. కానీ మనుషుల సహాయం కొరకు వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంటే మనల్ని రిజెక్ట్ చేస్తారు, మళ్ళీ చిన్న చూపు చూస్తారు ఖచ్చితంగా. కానీ దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఇది వాగ్దాన సంవత్సరం 2021వ సంవత్సరం నిజంగా అది ఎంత భయంకరంగా ఉండబోతుందో మనకైతే తెలియదు. సంపూర్ణంగా అన్ని మేళ్ళే జరుగుతాయి అని అయితే మనం ఆలోచన చేయకూడదు. కానీ ఎందుకనంటే అది ఎంత పాండమిక్గా గడిచిన 2020వ సంవత్సరంలో కూడా మనం ఎదుర్కొనబోయే ఛాలెంజెస్ ఏవైనా, ఇన్ కేస్ ఆ సంవత్సరంలో ఏం జరుగుతుంది అనేది మన ఊహకు అందదు, దేవునికే తెలుసు. 2020లోకి ఎంటర్ అయినప్పుడు ఎన్నో ప్లాన్స్ పెట్టుకుని ఉంటారు. బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ, చదువుకునే వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, వాళ్ళ కెరియర్ గురించి, వాళ్ళ లైఫ్ గురించి ఎన్నో విధాలైనటువంటి ఆలోచనలు కలిగి ముందుకు వెళ్ళాలనుకుని ఉంటారు. కానీ మార్చి స్టార్ట్ అయింది, నవంబర్ వరకు అందరూ లాక్డౌన్ అయిపోయి ఇంట్లో ఉన్నారు. అంటే ఇటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ మన జీవితాల్లో వస్తాయి. మన ఆలోచనలు, మన తలంపులు దేవుని ఆలోచనలు, తలంపులు వంటివి కావు అని గుర్తు చేయడానికే దేవుడు ఈ సిచ్యువేషన్స్, ఈ పరిస్థితులన్నిటినీ కూడా మనకి అనుమతించాడు అని మనం ఆలోచన చేయాలి.
2020 అలా గడిచింది. 2021 ఇంకా ఎలా గడుస్తుందో మనకి తెలియదు. ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడో, లేదంటే ప్రపంచం అంతటికీ కూడా ఇంకనూ బుద్ధి చెప్పడానికి ఇంకా భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్స్ లోనికి తీసుకుని వెళ్తాడో వీ హ్యావ్ నో ఐడియా. మనకేమీ ఆలోచన లేదు. కానీ ఆ సంవత్సరము ఏదైనా, ఆ పరిస్థితి ఏదైనా, అది ఏ విధంగా గడవబోతున్నా కానీ దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడు నామానికి స్తోత్రం. ఎప్పుడు అనంటే మనము ఆయన మీద ఆధారపడినప్పుడు. ఈ సంవత్సరం అంతా కూడా నీ జీవిత యాత్రలో దేవుడు నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. నీ జీవిత యాత్రలో ఈ రానున్న సంవత్సరంలో దేవుడు నీకు సహాయము చేయాలనుకుంటున్నాడు. చివరిగా నేను మాట తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఆఖరిలో చెప్తాను. మొట్టమొదటిగా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే నిన్ను కాపాడాలి అనుకుంటున్నాడంటే ఖచ్చితంగా అక్కడ ఒక అపాయం ఉంది. ఖచ్చితంగా అక్కడ మనం ఎదుర్కోబోయేటువంటి సమస్య, శోధన ఏదో ఉంది అని మనం ఆలోచన చేయాలి. ఈ లోకమంతా కూడా భయంకరమైన లోకం. ప్రతిరోజు కూడా అపాయములు మనల్ని పొంచి చూస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఏదొక అపాయము, ఏదొక శ్రమ, ఏదొక ఇబ్బంది మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటున్నాయి. కానీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ 2021 సంవత్సరంలో కాపాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 2021 సంవత్సరంలో దేవుడు నిన్ను కాపాడి నిన్ను సంరక్షించడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడి సంరక్షించును గాక. రెండోదిగా 20వ కీర్తన 2వ మాటలో చూస్తే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. ఈ 2020వ సంవత్సరం నిజంగా నా విశ్వాసానికి ఎంతో పరీక్ష పెట్టింది. ఎంతటి పరీక్ష అంటే ₹1 కూడా లేనటువంటి పరిస్థితిలో దేవుని సన్నిధిలో ప్రభు నాకు అవస్థత ఉన్నది అని చెప్పి దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఏ దిక్కు నుండి, ఏ మానవుడి నుండి సహాయం వచ్చిందో నాకైతే తెలియదు. కానీ ఎంతో మంది ఎన్నో విధాలుగా ఈ లైవ్ చూస్తున్న వారు కూడా ఎంతో మంది ఆర్థికంగా సహకరించి, ఎంతో మంది ఆర్థికంగా మీ యొక్క కానుకలు దేవునికి పంపిస్తూ ఉన్నారు. నిజంగా దేవునికి సన్నిధిలో ప్రభు నాకు ఈ అవస్థత ఉంది, నేను మనుషుల దగ్గరికి వెళ్ళి అడగను, ఏ రోజు కూడా నాకు ఈ అవస్థత ఉంది అని మీ ముందు కూడా పెట్టిన సందర్భాలు లేవు. కానీ దేవుని సన్నిధిలో కూర్చుండి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ అవస్థత ఉంది, నాకు సహాయం చేయి, నీవు తప్ప ఆకాశపు వాకిళ్ళు విప్పి సహాయం చేయని ప్రార్థించినప్పుడు ఎంతో మందిని దేవుడు ప్రేరేపించి ఆ సమయానికి ఏ అవసరత అయితే ఉందో ఆ అవసరతను దేవుడు తీర్చాడండి. ఎంత గొప్ప దేవుడు నిజంగా. ఈ 2021 సంవత్సరంలో నీకు అవసరమైన సహాయము ఏదన్నా ఉంటే అది దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 2021 సంవత్సరంలో ఎక్కడ నుండి నీకు సహాయం కలుగుతుందంటే మానవుల యొద్ద నుండి కాదు. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మనుషుల యొద్ద నుండి నీకు సహాయం కలగదు. ఎందుకంటే మనుషులు అనే వారి యొక్క సహాయము అశాశ్వతమైనది. ఒక రోజున సహాయం చేస్తారు, రెండో రోజున నేను సహాయం చేయకపోతే వాడి జీవితమే లేదు అని చెప్తారు. నేను సహాయం చేయకపోతే వాడు అసలు ఆహారమే తినట్లేదు అని చెప్పి మానవుని యొక్క నైజం, మానవుని యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. కానీ దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి మనకి సహాయము చేస్తే ఎవరు కూడా ఆ సహాయాన్ని ఆపివేయలేరు అన్నటువంటి మాట ఈ సందర్భంగా మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. 2021 సంవత్సరములో ఏ సహాయము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, అది ఆర్థిక పరంగా అయి ఉండొచ్చు, అది బిజినెస్ పరంగా అయి ఉండొచ్చు, అది చదువుల పరంగా అయి ఉండొచ్చు, లేదంటే అది నువ్వు ఒక మంచి ఇల్లు కొరకు ఎదురు చూస్తున్నావేమో, లేదా వివాహం కొరకు ఎదురు చూస్తున్నావేమో, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నావో, లేదంటే నీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్నావేమో, లేదంటే నీ చదువులో ఉన్నతమైనటువంటి స్థితి కొరకు నువ్వు ఒకవేళ ఎదురు చూస్తున్నావేమో, నీకు రావాల్సినటువంటి ధనము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, అది ఏ విధమైనటువంటి సహాయమైనా కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఈ 2021 సంవత్సరంలో దేవుడు నీకు సహాయము చేసి ఆదుకొనుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరెవరైతే ఈ రోజున దేవుని మాటలు వింటున్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో, మీ హృదయాలను దేవుని కొరకు సిద్ధపరచుకోండి. డు నాట్ ఫియర్. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాటలు చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపించారు, పరిశుద్ధాత్ముడు ఈ మాటలు చెప్పడానికి ఎందుకు దేవుడు నా మనసులో ఈ ఆలోచన పెట్టారు అని అంటే, అందరూ కూడా న్యూస్ చూసి భయపడిపోతూ ఉన్నారు.
ఏదో కొత్త స్ట్రెయిన్ అనేటువంటి ఒక వ్యాధి వైరస్ వస్తుందంట, వచ్చింది ఆల్రెడీ అని చెప్తున్నారు. కరోనాకి ఎక్స్టెన్షన్ స్ట్రెయిన్ యూకే, బ్రిటన్ ఇట్లాంటి దేశాల్లో చాలా విస్తరించిపోతుంది. మరలా మన దేశంలో కూడా వచ్చేస్తుంది, మరలా లాక్డౌన్ అవుతుందేమో అని చెప్పి చాలా మంది ఆలోచన చేస్తున్నారు. అది ఎంత భయపెట్టినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇదే మనం గుర్తెరగాలి. ఎందుకనంటే 2020లో కాపాడిన దేవుడు మన జీవిత యాత్రలో కాపాడడా అంటే ఖచ్చితంగా కాపాడుతాడు. ఇవన్నీ ఎప్పుడు నీ జీవితంలో జరుగుతాయంటే నీవు సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అంటున్నాను. దేవుడు ఎప్పుడు దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు అనంటే నీ మనసు సంపూర్ణంగా కంప్లీట్గా ఆయన మీద డిపెండ్ అయినప్పుడు. ఆనుకుంటున్నావా? సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతున్నావా? ఎప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడంటే ఆయన మీద లీన్ అయినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు, నీ సొంత జ్ఞానం మీద కాదు. 2021 సంవత్సరం అంతా భయంకరంగా గడుస్తుందని ఒకవేళ నీ మైండ్ చెప్తుందేమో, నీ జ్ఞానం చెప్తుందేమో. అమ్మో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామో. నేను కూడా ఆలోచన చేశాను కొన్ని విషయాలు. ఏమని ఆలోచన చేశానంటే 2020 సంవత్సరానికి ముందు డిసెంబర్లో 2019 డిసెంబర్లో చైనా వుహాన్ ల్యాబ్స్లో వచ్చింది అని చెప్పి కరోనా వైరస్ అనుకున్నారు. తర్వాత జనవరిలో కూడా యూత్ మీటింగ్లో కూడా మేము ఆ విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ప్రపంచం అంతా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని. కరోనా అన్న మాట అప్పుడు హైదరాబాద్లో 1 or 2 కేసెస్ ఉన్నాయి జనవరి 26కి. కానీ మార్చికి వచ్చేపాటికి అది విస్తరించింది, విజృంభించేసింది. మార్చి 21, 22 నుంచి లాక్డౌన్. మరలా డేట్స్ని చెక్ చేసుకుంటే ఇదే డిసెంబర్ మంత్ అవే నెలల్లో మరలా యూకేలో ఇంకో కొత్త వైరస్ వచ్చింది అని చెప్తున్నారు. ఒకవేళ మరలా మార్చికి వచ్చేపాటికి అదే సిచ్యువేషన్ ఎదుర్కొంటామేమో అని ఒకలాంటి కలవరం నిజంగా నా హృదయంలో ఆలోచన కలిగింది. కానీ దేవుడు అన్నాడు, నీ మనస్సును దేవుని మీద ఆధారపరుచుకో. అది ఏ పరిస్థితి అయినా 2020 సంవత్సరంలో నిన్ను కాపాడిన దేవుడు నీ జీవిత యాత్రలో నిన్ను కాపాడడా అంటే ఖచ్చితంగా కాపాడుతాడు. ఎప్పుడు నిన్ను కాపాడుతాడు, ఎప్పుడు నీకు సహాయాన్ని అందిస్తాడు. నీవు ఆలోచన చేసే, లేదంటే నీవు ఎదురు చూసేటువంటి సహాయం ఏదైనా కానీ దేవుడు ఎప్పుడు నీ జీవితంలో పంపిస్తాడంటే సంపూర్ణంగా నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు. చిన్నప్పుడు మా డాడీ ఒక చిన్న కథ చెప్తూ ఉండేవాళ్ళు, ఎందుకంటే ఫాదర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలని చెప్పి. ఏంటి ఆ స్టోరీ అనంటే, ఒక ట్రైన్ నడిపేటువంటి వ్యక్తి ట్రైన్ నడుపుతూ ఉండగా తన యొక్క కుమారుడు కూడా ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ప్రయాణం చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక విషయము ఆ ట్రైన్ నడిపేటువంటి వ్యక్తికి అర్థమైంది, ఆ క్యాప్టెన్కి. ఏంటి అనంటే, ముందు ప్రాంతానికి వెళ్తున్న సందర్భంలో రైలు పట్టాలు తప్పిపోయినాయి అని అతనికి ఒక సిగ్నల్ తెలిసినప్పుడు ఆ విషయము ట్రైన్లో ఉన్న అందరికీ కూడా తెలిసిపోయింది. ఏంటి అనంటే, ముందు పట్టాలు తప్పిపోయినాయి, మనం చచ్చిపోతామేమో, ఇన్ కేస్ వీఆర్ గోయింగ్ టు డై అని చెప్పి అందరికీ ఒక ఆలోచన వచ్చేసింది. వెంటనే అందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు, మనం చనిపోతాం. కానీ ఒక చిన్న బాలుడేమో ఎంతో ఆనందంగా, ఎంతో ఆహ్లాదంగా, ఎంతో సంతోషంగా ఆ ట్రైన్లో ఆడుకుంటూ కనిపించాడంట. ఏంటి బాబు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు, ఇంత ఆనందంగా ఉన్నావు? దానికి కారణం ఏంటి అంటే, ఆ చిన్న బాబు ఒక సమాధానం చెప్పాడంట. మీరు అందరూ చనిపోతారేమోనని భయపడుతున్నారు, కానీ నాకు భయం లేదు. ఎందుకనంటే ఆ ట్రైన్ డ్రైవర్, కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయన మా నాన్నగారు. సో నేనున్నానన్న ఆలోచనతో ఆయన ఖచ్చితంగా ఏదో ఒక విధముగా ఈ ట్రైన్ని ఎట్లాగొట్లా స్టాప్ చేస్తారు. ఇది అపాయంలోనికి వెళ్ళక మునిపే మా తండ్రి ఈ ట్రైన్ని కాపాడుతాడు అనేటువంటి నమ్మికతో ఆ బిడ్డ మాట చెప్పారంట. ఎంత చక్కని మాట చూడండి. ఆ బిడ్డకున్న విశ్వాసం ఏంటి అనంటే, ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరికీ కలవరము, మనం చనిపోతాము అని చెప్పి. కానీ ఆ చిన్న బిడ్డ కలిగిన విశ్వాసం ఏంటంటే, నా తండ్రి ఈ ట్రైన్ని నడుపుతున్నాడు, ఖచ్చితంగా గమ్యానికి చేర్చుతాడు. తన విశ్వాసాన్ని బట్టే తన తండ్రి కూడా ఆ యొక్క ట్రైన్ని గమ్యానికి చేర్చడం, ఆ పట్టాలు తప్పిన యువతలే ఆ ట్రైన్ని స్టాప్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకనంటే ఇది ఒక కథ కానీ, లేదంటే ఒక షార్ట్ స్టోరీ కానీ, సండే స్కూల్ కథగా మనకు అనిపించవచ్చు, కానీ దానిలో చాలా ఆంతర్యాన్ని మనం గుర్తెరిగే వారిగా ఉండాలి. ప్రపంచం అంతా కూడా చనిపోతామేమో అని చెప్పే పాండమిక్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఒకవేళ భయపడుతున్నా,
వాళ్ళు ఒకవేళ కృంగిపోతూ ఉన్నా వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏమవుతామో, వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్, ఏం జరుగుతుందో అని చెప్పి వారి హృదయంలో కలవరము, బాధ, భీతి ఎక్కువైపోతున్నా, కానీ ఎప్పుడైతే మనము సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతామో దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాను అంటున్నాడు. మొట్టమొదటిగా ఏ మాట మనం చదువుకున్నాము? దేవుడు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. నీ జీవిత యాత్రలో ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచినాయో నాకైతే తెలీదు, నీకు దేవునికి తెలుసు. అప్కమింగ్ ఇయర్ ఏదైతే ఉందో 2021వ సంవత్సరంలో నీ జీవిత యాత్రలో దేవుడు నిన్ను కాపాడును గాక. నీ జీవిత యాత్రలో దేవుడు 2021వ సంవత్సరంలో ఏ కార్యము కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో అది నీకు తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన సహాయము చేయునుగాక. ఆయన నీకు సహాయము చేయునుగాక. ఇదే అద్భుతమైన మాట ఉంటది. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. దేవుడు ఖచ్చితంగా 2021వ సంవత్సరంలో నిన్ను ఆదుకునే దేవుడు అన్నాడు. ఇంకొక మాటను చూపించడానికి ఇష్టపడుతున్నాను. 17వ కీర్తన 8-9 వచనాల్లో మనం చూసినట్లయితే, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద. ఈ మాట చాలా ఆలోచన కలిగి మీరందరూ కూడా ఈ మాటను మీరందరూ కూడా చెప్పండి. ఏమనంటే, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన. దావీదు జీవితము ఒక ఛాలెంజింగ్ లైఫ్. తనకంటూ ఎవరు లేరండి, ఒంటరి జీవితాన్ని దావీదు ఫేస్ చేశాడు. దావీదు లైఫ్ అంతా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఫేజ్ వరకే అతనితో ఉన్నారు, కానీ చివరి వరకు దావీదుతో ఉన్నది ఎవరు అని అంటే దేవుడు మాత్రమే. దావీదు చెప్తున్నాడు అద్భుతమైన మాట ఏంటంటే, ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడు. ఈ ప్రార్థన చేద్దామా ఈ ఉదయకాల సమయంలో? ఎవరెవరైతే ఈ రోజున దేవుని మాటలు వింటున్నారో, దేవుని వాక్యాన్ని వింటున్నారో, మనందరము కూడా ఈ రీతిగా దేవుని అడుగుదాం. ఏమనంటే, ఒకని కనుపాపను ఎలాగైతే కాపాడుకుంటాడో, కనురెప్ప కంటి పాపని ఎట్లయితే కాపాడుతుందో, నీవు నన్ను కాపాడు ప్రభువా. అదే మాటను చెప్తూ దావీదు ఏమని ప్రార్థన చేస్తాడంటే, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా. శత్రువులు అంటే మనుష్య రూపంలోనే రారండి. అనేక అనారోగ్య పరిస్థితుల్లో శత్రువు మనల్ని వెంటాడుతాడు. నిజంగా శత్రువు యోబు మీద ఎట్లాంటి బాణాలు వేశాడు? అనారోగ్యం అనే బాణాలు వేశాడు, బలహీనతలు అనే బాణాలు వేశాడు, పిల్లల్ని తీసివేసుకునే హృదయంలో వేదన అనేటువంటి బాణములు వేశాడు. అనేక విధాలైనటువంటి బాణాలు ఏ విధంగా సంధించాడంటే, ఎన్నో విధాలుగా శత్రువు యోబు మీద సంధించాడు. కానీ యోబుని దేవుడు ఎట్లా కాపాడంటే, తన రెక్కల నీడ క్రింద కాపాడాడు. కోడిని చూస్తే ఈ మాట చాలా నిజంగా ఫొటోస్ చూసినప్పుడు కూడా మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాపాడునట్లు, రెక్కల నీడ క్రింద కాపాడునట్లు ఈ 2021వ సంవత్సరంలో దేవుడు ఆయన నీడ క్రింద నిన్ను భద్రపరచునుగాక. ఆమేన్. ఏ విధమైనటువంటి శత్రు బాణాలు నీ జీవితంలో వచ్చినా, అది అనారోగ్య పరిస్థితులు అయి ఉండొచ్చు, లేదంటే కుటుంబంలో నువ్వు ఎదుర్కొనబోయేటువంటి పరిస్థితులు ఒకవేళ ఏవైనా అయి ఉండొచ్చు, కానీ 2021వ సంవత్సరంలో దేవుడు నీకు ఎలా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే, ఆయన రెక్కల నీడ క్రింద నిన్ను భద్రపరిచి నీకు నీడగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు కూడా మనం దేన్ని కోరుకుంటాం అంటే నీడను కోరుకుంటాం. ఎంత ఎండలో ట్రావెల్ చేస్తున్నా, ఎంత ఎండలో మనం ముందుకు వెళ్తున్నా, కానీ ఒక దగ్గరకు నీడ రాగానే అమ్మయ్య ఎంత సేద తీరుతామండి. ఒక బండి మీద వేసవకాలం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఈ రోజునంటే చెట్లు కొట్టేస్తున్నారు, కానీ మా చిన్నప్పుడు కూడా ఎంతో ఎండలో వేడిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పెద్ద చెట్టు నీడ కడపడంగానే మా డాడీ అక్కడ ఆపేసి వాటర్ తాగి ఒక 10 నిమిషాలు సేద తీర్చుకుని మరలా బండి పోనిచ్చేవాళ్ళు. ఎందుకు నీడని ఇష్టపడతామంటే అది మనకి సేద తీరుస్తుంది. ఎంత ఎండలో నుంచి వచ్చినా ఒక్క నిమిషం పాటు నీడలో నుంచుంటే మనకేమవుతుంది, మన ప్రాణానికి ఎంతో సేద తీరుతుంది, ఎంతో ఎంతో తృప్తిగా చల్లగా మనకు అనిపిస్తుంది. అదే దేవుడు అంటున్నాను, జీవితంలో నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు ఏదైనా కానీ నేను నీకు నీడగా ఉండాలనుకుంటున్నా. ఇలా నీడగా ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా అవి తొలగిపోతాయి.
అది ఏ విధమైనటువంటి పరిస్థితులను, అంటే ఈ పరిస్థితులు మంచిగానే ఉంటాయా అంటే ఏమో మనం చెప్పలేం. ఏ విధమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నామో, ఏ విధమైనటువంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోబోతున్నామో, దీనికన్నా కరోనా కన్నా ఒకవేళ భయంకరమైన రోగాలు వస్తాయేమో మనకి తెలియదు. కానీ ఏ విషయంలో కూడా మనం ఎప్పుడు భయపడము అని అంటే దేవుణ్ణి మన నీడగా చేసుకున్నప్పుడు. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరి జీవితాలను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ అందరి జీవితాలను బట్టి ఒక్క విషయాన్ని కోరుకుంటున్నాను. ఏంటి అని అంటే, దేవుడు 2021 సంవత్సరంలో నిన్ను కాపాడును గాక. దేవుడు 2021 సంవత్సరంలో ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి నీవు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి విషయంలో నీకు సహాయము చేయును గాక. 2021 సంవత్సరంలో నువ్వు ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితులు ఏదైనా కానీ తన రెక్కల నీడ క్రింద నిన్ను కాపాడును గాక. ఆయన నీకు నీడ ఉండును గాక. ఆమేన్. ఎవరైతే నమ్ముతారో మీరున్న ప్రాంతంలోనే ఈ మాటను చెప్పండి. ఇంకొక మాట, ఆఖరి మాట చూపించి నా యొక్క వాక్యాన్ని ముగింపులో తీసుకుని వస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరా. నేను దేవుని నామానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈ 2021 సంవత్సరంలో దేవుడు నీకు తోడయుండి నడిపిస్తాను అంటున్నాడు. ఎప్పుడు తోడై ఉంటాడు ఆలోచన చేస్తే? మంచి సమయంలోనా అంటే లేదు, అన్ని సమయాలలో అన్ని వేళలలో దేవుడు నీకు తోడై ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవిత యాత్ర 2021 సంవత్సరంలో దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడంటే నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. 2-3 వ్యక్తుల్ని క్లుప్తంగా 2-3 నిమిషాల్లో నేను చెప్పి ముగిస్తాను. అబ్రహామును చూస్తే దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా నీవు లేచి దేశమును విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్తూ అక్కడ నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు. తోడై ఉన్నాడా లేదా అబ్రహాముకి? దేవుడు ఖచ్చితంగా తోడైనాడు. ఏ పరిస్థితిలో తోడై ఉన్నాడంటే, అబ్రహాము ఎదుర్కొంటున్న ప్రతి అవమానంలో. ఇదేంటి అబ్రహామా, నీ బంధువులింటిని వదిలేసి వెళ్ళిపోయావు, ఏం ప్లస్ అయ్యావయ్యా, ఎంత సంపాదించుకుంటే ఏముంది, నీ జీవితంలో పిల్లలు ఉన్నారా అనుండ్రా. ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనకేం సహాయం చేయకపోయినా కానీ మనుషుల యొక్క ఆలోచనల మాటలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా మనల్ని డౌన్ఫాల్ చేసే విధంగా, మనల్ని కృంగదీసే విధంగా, మనల్ని బలహీనపరిచే విధంగా మనుషులు మాట్లాడతారు. మనుషుల యొక్క స్వభావం అది. ఖచ్చితంగానే ఉంటారు. కానీ అబ్రహాముకి దేవుడు ఏ కండిషన్స్లో, ఏ సిచ్యువేషన్స్లో తోడై ఉన్నాడంటే, తన నిందల్లో తోడై ఉన్నాడు, తన బాధలో తోడై ఉన్నాడు, తన వేదనలో తోడై ఉన్నాడు, తన ప్రయాణం అంతటిలో దేవుడు తోడై ఉండి అన్ని పరిస్థితులు గుండా అబ్రహామును తీసుకుని వెళ్ళి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అబ్రహామా నేను నీకు తోడై ఉన్నాను, ఇదిగో 100 ఏళ్ల ప్రాయంలో నీకు కుమారుణ్ణి ఇస్తాను అన్నాడు. ఇచ్చాడు దేవుడు. తన కుమారుని బలి అర్పణగా ఇవ్వమన్నప్పుడు కూడా ఎక్కడి వరకు దేవుడు అబ్రహాముని పరీక్ష చేశాడంటే, అక్కడ మోరియా పర్వతము మీద ఉన్న కొండ మీద తన కుమారుని అర్పించే వరకు కూడా దేవుడు అతన్ని పరీక్ష చేశాడు. అంటే దేవుడు అతనికి తోడై లేడా అంటే ఖచ్చితంగా తోడై ఉన్నాడు. అన్ని పరిస్థితులు, మనం ఒకవేళ అనారోగ్య పరిస్థితులు, బాధలు, కృంగిపోతున్న పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చు మన జీవితంలో. కానీ మనం ఏమని ఆలోచన చేయాలంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులకి మనకి తేడా ఏంటి అని అంటే, ఈ లోకంలో ఉన్న మనుషులకి నిరీక్షణ లేదు, జీవితం పట్ల హోప్ లేదు, వారికి నిరీక్షణ ఇచ్చే వాళ్ళు లేరు. కానీ దేవుడు మనకి నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు, ఒక హోప్ ఇస్తూ ఉన్నాడు. 2021 సంవత్సరంలో తలపెట్టాలనుకునేటువంటి పని అంతట్లో దేవుడు నీకు తోడై ఉంటాడు. 2021 సంవత్సరంలో నీ జీవిత యాత్రలో దేవుడు తోడై ఉంటాడు. అబ్రహాము జీవితంలో తోడై ఉన్న దేవుడు యోసేపు జీవితంలో కూడా దేవుడు తోడై ఉండెను అన్న మాట అనేక పర్యాలు మనకు కనిపిస్తుంది. యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మివేసినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. పోతీఫర్ ఇంటిలో అవమానానికి గురైనప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతను జైల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఫరో ఇంటికి తీసుకురాబడినప్పుడు కూడా దేవుడు అతనికి తోడై ఉండెను అన్న మాట యోసేపు లైఫ్ హిస్టరీలో మనకి చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది.
ఎంత చక్కని మాటలు దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. యోసేపుకి తోడై ఉన్న దేవుడు, అబ్రహాముకి తోడై ఉన్న దేవుడు, ఇస్సాకు కూడా నిన్నటి రోజున మనం ధ్యానం చేసాము, 100 ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని. ఇస్సాకు కూడా ఆ దేశమందుండి, ఆ దేశము అన్న మాట స్పష్టంగా ఎందుకు తెలియచేయబడింది అంటే, ఆ దేశము కరువు దేశము. ఆ గెరారు దేశము ఆ సంవత్సరంలో ఎలా ఉందంటే కరువుతో నింపబడిన ప్రాంతముగా దేశముగా ఉంది. ఎవరు కూడా ఈవెన్ విత్తనము వేయడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి 100 ఫలము పొందెను అన్న మాట స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఒకవేళ ఈ మాట మనకి ధైర్యాన్ని ఇవ్వట్లేదా? ఈ మాట మీ హృదయానికి ధైర్యాన్ని కలిగించట్లేదా? ఆ దేశం అంతా కరువు వచ్చిన ఇస్సాకు దేవుడు తోడైండి ఏమిచ్చాడు? 100 ఫలాన్ని ఇచ్చాడు. ఆ దేశం అంతా కూడా అనారోగ్యంతో బాధపడుతున్నా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆ దేశం అంతా కూడా భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చిన దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నామానికి స్తోత్రం. నమ్మిన వారందరూ మీరున్న ప్రాంతంలోనే గట్టిగా ఆమేన్ అని చెప్పండి. మీ జీవితాల్లోనికి ఈ మాటలు అన్వయించుకోండి. దేవా, ఈ 2021వ సంవత్సరంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో అనేది అనవసరం. అది దేవుని చిత్తము ఎలా ఉంటే అలా జరుగుతుంది. దేవుడు దాన్ని ఎలా నడిపించాలి అనుకుంటే అలా నడిపిస్తాడు. కానీ ఈ సంవత్సరం అందు దేవుడు ఏమని చేయాలి అనుకుంటున్నాడు మన జీవిత యాత్రలో? 2021వ సంవత్సరంలో దేవుడు నీ జీవిత యాత్రలో ఎలా ఉండాలనుకుంటున్నాడంటే నిన్ను కాపాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 2021వ సంవత్సరంలో దేవుడు నీకు సహాయము చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. 2021వ సంవత్సరంలో ఎట్లాంటి పరిస్థితులు నిన్ను కమ్ముకొని వస్తున్నా కానీ నీకు నీడగా ఉండి తన రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ 2021వ సంవత్సరంలో నువ్వు ఎదుర్కొనబోతున్న పరిస్థితులు ఏవైనా కృంగిపోవద్దు ప్రియ బిడ్డ. నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, నువ్వు ఎదుర్కొనబోతున్న పరిస్థితి ఏదైనా కానీ నువ్వు అలసిపోవద్దు. కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడని నమ్మికతో నీ జీవితయాత్రను కొనసాగించు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నన్ను దేవుడు బలపరిచాడు, మిమ్మల్ని కూడా దేవుడు బలపరిచాడు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఎవరెవరైతే లైవ్లో ఈ యొక్క మాటలు వింటూ ఉన్నారో, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో మీ అందరితో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడాడు. 2021వ సంవత్సరంలో దేవుడు నిన్ను కాపాడును గాక. 2021వ సంవత్సరంలో నీ జీవిత యాత్రలో దేవుడు తన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేసి నిన్ను ఆదుకొనును గాక. ఈ 2021వ సంవత్సరంలో ఆయన రెక్కల నీడ క్రింద నిన్ను ఆయన భద్రపరచును గాక. ఈ 2021వ సంవత్సరంలో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపించును గాక. ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా ఉండి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన దేవుడు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏదైనా నీ లైఫ్ని ఒక డిఫరెంట్ మేనర్లో, ఒక డిఫరెంట్ విధానంలో ఈ 2021వ సంవత్సరంలో ఆయన నడిపించును గాక. నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవిత యాత్రలో ఈ 2021వ సంవత్సరంలో నిలబెట్టును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుని ఈ యొక్క లైవ్ సెషన్ మనం ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, నీ గొప్ప నామానికి వందనాలు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి, నీ మాటలు ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశానికి మీకు స్తోత్రాలు. అవును, నువ్వు మమ్మల్ని ధైర్యపరిచావు, నువ్వు మమ్మల్ని ఉత్తేజపరిచావు. ఎదుర్కొనబోతున్న పరిస్థితులు, భయానకమైన సిచ్యువేషన్స్ ఏవైనా, మనుషులు మమ్మల్ని ఎంత భయపడుతున్నా, రానున్న దినాల్లో ఇంకా ఎంత భయంకరమైన వైరస్లు ఒకవేళ మేము చూడాల్సి వచ్చినా కానీ వాటన్నిటిలో నుండి నువ్వు మమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేసావు. నువ్వు మాకు క్షేమాన్ని ఇస్తానని వాగ్దానం చేసావు. నువ్వు మమ్మల్ని భద్రపరుస్తానని వాగ్దానం చేసావయ్యా. నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. నీకు మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావంలో యేసు స్వామి. నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో 83వ రోజు లైవ్ కార్యక్రమంలో మేమందరము కూడా పాల్గొనడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశానికే వందనాలు. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే
కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. Yes, Lord. We thank you, Master. We praise you, God. We praise you. ఎస్యానికి వందనాలు. ఈ 2020 సంవత్సరం అంతా నువ్వు మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఈ ఆఖరి దినాల్లో ప్రభు మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. శ్రేష్టమైన నూతన సంవత్సరంలోనికి కొద్ది దినాల్లో నేను మమ్మల్ని ప్రవేశింపబోతున్నందుకు వందనాలు. నమ్మిక పుట్టించండి అయ్యా. సంవత్సరము జరుగుచుండగా నీ కృప మాకు తోడై ఉండును గాక. ఎవరెవరైతే ఈ రోజున దేవుని మాటలు విన్నారో, ఎవరెవరైతే ప్రభు నీ మాటలు విని ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేక రీతిలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ అంకుల్ ఆనందరావు గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. అయ్యా నీ సన్నిధిలో ఆ కుటుంబాన్ని నీ చేతిలో నీ హస్తాల్లో పెడుతున్నాను నేను. మరి ఆయన కర్నూలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉండగా అయ్యా ఉద్యోగుల భద్రతనివ్వండి, కాపుదలనివ్వండి. తనకిచ్చిన బిడ్డలు ఇరువురిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెను, అల్లుడిని, 2 మనోరాలను కూడా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. తన కుమారుడు జోషి గారు, కోడలు మనీషా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. వారి గర్భఫలం విషయంలో, రక్షణ విషయంలో 2021వ సంవత్సరంలో ప్రభు నీ పరిశుద్ధ స్థలంలో నుండి వారికి సహాయాన్ని పంపించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యముగా ప్రభు మరి వారి అన్నగారిని పోగొట్టుకుని ఎంతగానో వేదనలో దుఃఖంలో ఉంటుండగా ప్రభు కృంగిని వారిని లేవనెత్తే దేవుడు యేసయ్యా ఆ కుటుంబాన్ని ఓదార్చండి, సంపూర్ణంగా ఓదార్చండి, అన్ని విషయాల్లో ఓదార్చండి. లేవనెత్తండి ప్రభు, లేవనెత్తండి ప్రభు, నీవే ప్రభు ఆ కుటుంబాన్ని లేవనెత్తండి అయ్యా. గుండె చెదిరిన వాడిని బాగు చేయవాడా, మరి గాయములు కట్టువాడా నీకు స్తోత్రాలయ్యా. ఆ బిడ్డ గుండెను బాగు చేయండి, గాయములు కట్టండి యేసయ్యా. ప్రతి బలహీనత నుండి విడుదల దయచేసి ధైర్యాన్నిచ్చి శక్తినిచ్చి జరుగునున్న కార్యక్రమాల్లో కూడా ప్రభు మీరే ఆ బిడ్డకి తోడై ఉండి ముందుకి నడిపించమని, అన్ని విషయాల్లో ప్రభు మీరే ప్రభు నూతనముగా నీ వాత్సల్యతను ఆ కుటుంబం పట్ల కుమ్మరించి ప్రభు నీ సమాధానముతో, నీ శక్తితో, నీ బలముతో, నీ నిండైన కృపతో ఆ కుటుంబాన్ని నింపి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. ఆ కుటుంబ యావత్తును నీ హస్తాల్లో పెడుతుండగా అయ్యా కుటుంబ యావత్తుని ఓదార్చండి, ఆదరించి నీ సన్నిధిలో ముందుకి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీకు వందనాలు యేసయ్యా, మీ కృతజ్ఞతలయ్యా. అలాగే ప్రభు నా ప్రియ తమ్ముడు వినీత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ ఎంతో బలహీనతలో ఈ సంవత్సరం అంతా కూడా కృంగిపోయి ఉండగా నీవైతే లేవనెత్తావు. రానున్న సంవత్సరంలో ఆ బిడ్డకి నమ్మిక కలిగించండి. 2021వ సంవత్సరంలో సంపూర్ణమైన ఆరోగ్యము, దీర్ఘాయువును ఆ బిడ్డకి నీవు కలుగు చేయదు కాక. ఆ బిడ్డ ఏదైతే ప్రభు ఆలోచన చేస్తున్నాడో, ఏ బిజినెస్లు అయితే చేయాలని తలపెట్టాలని ఆలోచన, ఆశ కలిగి ఉన్నాడో అన్ని విషయాల్లో కూడా ప్రభు ఆ బిడ్డకి మీరే జ్ఞానంను కలుగు చేసి జ్ఞాన హృదయాన్ని ఇచ్చి ముందుకి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. అలాగే తర్వాత ప్రభు నీకు వందనాలు. ప్రియ అంకుల్ శామ్యుయల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. శామ్యుయల్ అంకుల్ మీరు దీవించండి. ప్రతిరోజు కూడా హైదరాబాద్ నుంచి ఈ యొక్క లైవ్ సెషన్స్ లో పాల్గొంటూ ఉండగా ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఉన్నతంగా ఆశీర్వదించండి. ఘనమైన కార్యాలు, మేలులతో మీరు నింపండి ప్రభు. వారి దీవెన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటున్నాయి. అందుని బట్టి మీకు స్తోత్రాలయ్యా. కుటుంబాన్ని దీవించండి. వారి అవసరతలు, అక్కర్తలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రీస్తు యేసునందు మహిమలో వారికి తీర్చమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా నీకు వందనాలయ్యా. అలాగే తండ్రి ప్రభువా నీకు వందనాలు. మా ప్రియమ్మ ఆనందరావు మా ప్రియమ్మ అలాగే సుజాతమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఆమెకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. తన కుటుంబాన్ని మీరు దీవించండి. తనకి ఇచ్చిన 3 బిడ్డల్ని దీవించండి ప్రభా. కుమార్తెల్ని దీవించండి, కుమారుణ్ణి దీవించండి. అక్క వాళ్ళ ఇరువురికి కూడా గర్భఫలాల విషయంలో మీరే సహాయం చేయండి. ఆర్తి అక్కని అలాగే స్వప్నక్కని మీరు జ్ఞాపకం చేసుకోండి. 2021వ సంవత్సరంలో ఇద్దరి జీవితంలో కూడా మేము అద్భుతమైన కార్యము చూడాలి. గర్భఫలం విషయంలో నీవే సహాయము దయచేయండి ప్రభా, సహాయము దయచేయండి. గర్భఫలం విషయంలో నీవే ద్వారాలు తెరవండి యేసు స్వామి నీకు వందనాలయ్యా.
తండ్రి ప్రభు, అలాగే ఆనంద నిశ్శీల వివాహ విషయంలో కూడా మీరే కార్యంను జరిగించండి. మరి ఆ బిడ్డ అయితే కెనడాలో ఉంటున్నాడు, తనైతే ఇక్కడ ఉంటుంది. నీ చిత్తానుసారంగా అన్ని ద్వారాలు కూడా తెరిచి వారి ఇరువురి వివాహము కూడా అయ్యా త్వరితగతిన అయ్యా ఎంతో ఘనముగా వైభవంగా జరగడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలయ్యా. దెబోరా వివాహ విషయంలో ఘనమైన కార్యంను జరిగించండి. బ్యూలక హెప్సిబకుల వివాహ విషయంలో కూడా మీరే కార్యంలో జరిగించి ఆ కుటుంబ యావత్తును కూడా జ్ఞాపకం చేసుకొని 2021 సంవత్సరంలో ఏ కార్యముల కొరకైతే వాటి కొరకైతే మేము ఎదురు చూస్తున్నాము వాటి విషయంలో నీవే సహాయము చేయుదువు గాక. తండ్రి ప్రభు నీకు వందనాలయ. అలాగే తండ్రి మా ప్రియ చిన్నమ్మ కాటూరు అన్నగారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా రత్నారెడ్డి బాబాని జ్ఞాపకం చేసుకోండి. అన్న చిన్నమ్మ మీరు దీవించండి. చోటును మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో 2020 సంవత్సరంలో ఎన్నో ఘన కార్యాలు మేలులు చేసావయ్యా. నూతనమైన వ్యాపారాన్ని కూడా ఇచ్చావు. నీకు వందనాలయ. ఆ వ్యాపారాన్ని దీవించండి, ఫలింప చేయండి, అభివృద్ధి పరచండి అయ్యా. ఆశీర్వదించండి ప్రభు, నూరంతలుగా ఆశీర్వదించండి. అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్య నీకు వందనాలు తండ్రి, వందనాలైనా అయ్యా. వ్యాపారాన్ని దీవించండి. చిన్నమ్మ చేసిన ఉద్యోగంలో భద్రత కాపుదలనివ్వండి ప్రభు. రాకపోకల్లో క్షేమాన్ని దయచేయండి. చోటు కూడా ఉన్నతమైన కెరియర్ను మీరు దయచేయండి. ఆ కుటుంబ యావత్తును కూడా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్య నీకు వందనాలయ్యా. ఇంకా నువ్వు ఎవరెవరైతే ఈ యొక్క లైవ్ లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియ సహోదరి నవీన గారి కొరకు ప్రార్థన చేస్తున్నానైనా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించండి. ఆ బిడ్డ ఏ అవసరతలు అక్కర్లతో అయితే ఉన్నారో క్రీస్తు యేసు నందు మహిమలో ఆ బిడ్డ ప్రతి అవసరత తీర్చబడును గాక. తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు. అలాగే తండ్రి ప్రభు మా ప్రియ సహోదరులు నవీన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ ఎంతగానో ఈ యొక్క మినిస్ట్రీస్ కి సహకారిగా ఉంటుండగా ఆ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఘనమైన కార్యాలు జరిగించండి, ఉన్నతమైన కార్యాలు జరిగించండి. ఆ బిడ్డ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో అన్ని విషయాల్లో కూడా ఆ బిడ్డ జీవితంలో ఘనమైన కార్యం జరిగించి సంపూర్ణంగా ప్రభా కుటుంబ యావత్తుని కూడా రక్షణ మార్గంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు. ప్రియ సహోదరులు ఏసుబాలం బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నానైనా ఆ బిడ్డ కూడా ఎంతగానో మినిస్ట్రీ సహకరిస్తుండగా ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొందాలని ఎంతో ఆశ, తపన, కోరిక బిడ్డ జీవితంలో ఉంది. నీవే కోరికను తీర్చండి, ఆశను తీర్చండి ప్రభా. త్వరితగతిన ఆ బిడ్డ రక్షణ పొందడానికి మీరే ద్వారాలు తెరవండి. 2021 సంవత్సరంలో రక్షణ ఆనందంతో ఆ బిడ్డని నింపండి ప్రభా. నీకు వందనాలు తెలియచేస్తున్నాను. గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ప్రతిరోజు కూడా లైవ్ లో పాల్గొంటూ ఉండగా ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉన్నతమైన కార్యమును బిడ్డ జీవితంలో జరిగించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకు వందనాలు. అలాగే ప్రభా ప్రియ సహోదరులు కృపా కిరణ్ చల్ల గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డను మరి భయంకరమైన యాక్సిడెంట్ నుంచి నువ్వు తప్పించావు. నీకు వందనాలు యేసయ్య. అవును ప్రభా, నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా ప్రభా మా ప్రార్థనలో ఆ బిడ్డకి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ చదువులు అన్నింటిలో కూడా మీరు తోడైనారు. ఇంకను ప్రభా రానున్న దినాల్లో చదువుల్లో, ఉద్యోగాల్లో అన్ని విషయాల్లో కాపుదలిచ్చి సంపూర్ణంగా నీ పరిచయలో బలమైన సాధనంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలయ. ఇంకా నువ్వు ఎవరెవరైతే ప్రభు ఈ రోజున లైవ్ లో జాయిన్ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రియ సహోదరులు పుణ్యశేఖర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ బిడ్డ జీవితంలో ఘనమైన కార్యమును జరిగించండి అయ్యా. ఉన్నతమైన కార్యమును జరిగించండి అయ్యా. మహత్తరమైన కార్యమును జరిగించి ప్రభు ఉన్నతంగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు. అలాగే మా ప్రియ సహోదరి జ్యోతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ కూడా తన కుటుంబం కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగి ఉండగా సహోదరి జ్యోతి జోగారిని నీ సన్నిధిలో నీ చేతులకు అప్పగిస్తున్నానైనా తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. తన కుటుంబంలో ఉన్నతమైన కార్యాలు జరిగించండి, మహత్తరమైన కార్యాలు జరిగించండి. ఉన్నతంగా కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రభు ఏ అవసరతలతో అయితే ఉన్నారో అవసరతలన్నీ తీర్చండి. ఒకవేళ ఏ విషయంలో లేమి కలిగి ఉంటే లేమిని తొలగించండి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల దయచేసి సంపూర్ణంగా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ముందుకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలయ. అలాగే ప్రభు ప్రియ అంకుల్ ప్రసాద్ గారు ఈ రోజున ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉన్నారు. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. తన మేనల్లుడు లిఖిత్ శ్రీనివాస్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ క్షణమందే నీ గాయపడిన హస్తాన్ని ఆ బిడ్డ పైన నీవు చాపుదువుగాక. ఎంతో సీరియస్ కండిషన్ లో ఎంతగానో అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలియచేసి ఉండగా ప్రియ చిన్న బిడ్డ లిఖిత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. లిఖిత్ శ్రీనివాస్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి సంపూర్ణమైన విడుదల, ఆరోగ్యము కలుగును గాక. యేసయ్య నీవే ఆరోగ్యంను దయచేయండి, నీవే బలపరచండి, నీవే శక్తినివ్వండి ప్రభా. ప్రతి విధమైన బలహీనతల నుండి విడుదల దయచేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎవరెవరైతే ఈ రోజున లైవ్ లో పాల్గొన్నారో వారందరి కుటుంబాలను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, నూరంతలుగా ఆశీర్వదించండి, లెక్కలేని దీవెనలతో నింపండి. ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఫలింపునివ్వండి, ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదాలతో నింపండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనస్సు
యేసయ్య 2021 సంవత్సరంలో నీవు అనుగ్రహించదు గాక. లోకములో, పాపములో, శాపములో తప్పిపోయిన ప్రతి బిడ్డని 2021 సంవత్సరంలో నీ తట్టు తిప్పుదువు గాక. నీ ఘనమైన కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో నీవు జరిగించుదువు గాక. మా జీవితాలకు అవసరమైన ఆత్మీయహారం ద్వారా మాట్లాడు. ప్రతి ఒక్క బిడ్డని నీవు దర్శించు. నీకు వందనాలు. ఎవరెవరి కొరకైతే ఏ విషయాల కొరకైతే నీ సన్నిధిలో ప్రార్థించామో మీరే ఘనముగా కార్యాలన్నిటిని కూడా నెరవేర్చి ఉన్నతంగా ఆశీర్వదించమని, ప్రతి ఒక్క బిడ్డని కూడా పేరు పెను మీరు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ 83వ రోజు లైవ్ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మీరు జరిగించినందుకు వందనాలు. ఇంకను మా ముందులో ఉన్నటువంటి దినాలు 17 రోజులు కూడా ఘనంగా జరిగించి శక్తినిచ్చి, బలాన్నిచ్చి, జ్ఞానంనిచ్చి ముందుకు నడిపించండి. నూతన సంవత్సరంలోకి నూతన ఆలోచనలతో, తలంపులతో, నూతన వాగ్దానాలతో, నూతన మేలు కొరకు ఎదురు చూస్తూ మా జీవితాన్ని ముందు కొనసాగించే కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా దేవ, మా రక్షకుడు, మా జీవిత యాత్రలో ఈ 2021 సంవత్సరం ఎంత భయానకంగా గడిచినా, ఎంత సంతోషంగా గడిచినా, ఏ విధంగా ఉన్నా కానీ ప్రభా నీవు మమ్మను కాపాడుదువుగాక, నీవు మమ్ము రక్షించుదువుగాక, నీవు మాకు తోడయుండుదువుగాక, నీ రెక్కల చాటున నీవు మమ్మను భద్రపరచుదువుగాక, నీ పరిశుద్ధ స్థలములో నుండి నీవు మాకు సహాయము చేయుదువుగాక, నీ స్థలములో నుండే ప్రభు, నీ సన్నిధిలో నుండే నీవు మమ్మల్ని ఆదుకొనుదువుగాక. ఈ వాగ్దానాలు నీ పేరట మేము తెలియచేసి ఉన్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, సేవ జీవితంలో, సంఘ బిడ్డల జీవితంలో, అందరి జీవితంలో, నా కుటుంబస్తుల జీవితంలో ఎవరెవరైతే ఈ మాటలు విని ఉన్నారో వారి జీవితాల్లోకి రూఢిపరుచుకుంటూ ఆమేనని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ఈ అన్ని వాగ్దానాలు వారి జీవితాల్లో కూడా సంతరించుకొనుగాక. యేసయ్య మీరే కృప చూపించి సహాయం దయచేయమని 2021 సంవత్సరంలో ఆత్మీయంగా వర్ధిల్లున్నట్లుగా, ప్రార్థనా జీవితంలో వర్ధిల్లున్నట్లుగా, దేవుని వాక్య ధ్యానమునందు వర్ధిల్లున్నట్లుగా, నీ సన్నిధిలో వర్ధిల్లున్నట్లుగా నీవే కృప చూపించి సహాయం చేయుదువుగాక. ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు బలపరిచి, దీవించి, ఆశీర్వదించి వారి కుటుంబాలను కూడా నూరంతలుగా ఫలింపచేసి సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా నీ పవిత్రమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య దివ్య నామమున ఈ మనోళ్ళని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈ రోజున 83వ రోజు లైవ్ కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడిచ్చిన ఇటు అద్భుత అవకాశాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. మరి దేవుడిచ్చిన ఇటు అద్భుత సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన శుభాభివందనలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని నిరంతరంగా ఆశీర్వదించి ఫలింపచేయనుగాక. ఇంకా రానున్న రోజులు కూడా దేవుడు ఘనంగా జరిగించాలని, మరి ఇంకా మిగిలిన డేస్లో కూడా మీరు కూడా అందరూ పాల్గొనండి. ఈ యొక్క ప్రోగ్రామ్స్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇంకొన అనేక మంది పాల్గొన్నట్లుగా మీ యొక్క ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఫేస్బుక్లో మీ యొక్క టైమ్ లైన్స్ మీద వాచ్ పార్టీస్ పెట్టి షేర్ చేస్తే ఇంకా అనేక మందికి రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా గమనించండి. అదేవిధంగా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 100 days ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఖచ్చితంగా మీ అందరి జీవితాల్లో ఘనమైన కార్యములు చేయనుగాక. ఆమెన్. నూతన వాగ్దానాలతో, నూతన మేలులతో దేవుడు మిమ్మల్ని అందరినీ తృప్తిపరిచి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.